నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు కొంతమందికి స్కిన్ అలర్జీస్ ఉంటాయి. అంటే ఎక్కువగా డస్ట్‌లో వెళ్ళడం వల్ల గానీ, ఫుడ్ వల్ల గానీ, ఏదైనా మెడిసిన్స్ పడకపోవడం వల్ల గానీ అలా వస్తూ ఉంటాయి. మెయిన్‌గా స్కిన్ అలర్జీ ఎందుకొస్తుందంటారు? రైట్. స్కిన్ మీరు క్వెషన్‌లోనే అన్నీ చెప్పేసారండి. ఒకటి డస్ట్ అన్నారు, ఒకటి ఫుడ్ అన్నారు, ఒకటి మెడిసిన్ అన్నారు. సో, దీనికి మెయిన్ రీజన్స్ ఇవే ఉంటాయన్నమాట. సో, దీన్ని మనము స్కిన్ అలర్జీ అంటాం. జనరల్ కామన్ పీపుల్ స్కిన్ అలర్జీ అంటారనమాట. దీన్ని సైంటిఫిక్‌గా మనం ఏమంటామంటే అలర్జిక్ డర్మటైటిస్ అంటామనమాట. సో, ఈ అలర్జిక్ డర్మటైటిస్ అనే ముందు అసలు అలర్జీ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో, మన బాడీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా! అంటే రోగనిరోధక శక్తి అంటారు. అది ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. తక్కువ పని చేసినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఎక్కువ పని చేసినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ బాడీ మీ ఫారిన్ ఆర్గానిజం గానీ, ఏదన్నా డస్ట్ గానీ, ఫారిన్ బాడీ ఏదన్నా మీ బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి. హ్మ్. దానికి మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ కాలేదనుకోండి, అది బాడీ మొత్తం పెరిగిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుంది. రైట్? అది వచ్చింది ఇంత చిన్న ఆర్గానిజం అది. దానిపైన ఎక్కువ ఇమ్యూనిటీ అయిపోయిందనుకోండి. అంటే ఇమ్యూనిటీ మీడియేటర్స్ ఎక్కువ రిలీజ్ కావడము, బాడీ కెమికల్స్ ఎక్కువ రిలీజ్ కావడం చేస్తే దాన్ని చంపడం కాకుండా మన బాడీని డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో, దీన్ని ఏమంటామంటే హైపర్ రియాక్టివిటీ అంటాము, లేకపోతే అలర్జీ అంటామన్నమాట. అలర్జీ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టము ఉన్నదానికంటే ఎక్కువ పని చేయడం. అంటే పావలాకి రూపాయి పని చేశారంటారు చూసారా? సో, ఎంత పని చేయాలో అంత పని చేయకుండా ఎక్కువ పని చేయడాన్ని మనం అలర్జీ అంటామన్నమాట. ఓకే. సో, ఎస్పెషల్లీ మీరు చెప్పింది ఏంటంటే స్కిన్ అలర్జీ గురించి అడుగుతున్నాను. స్కిన్ అలర్జీ మీ స్కిన్‌కి ఏదన్నా టచ్ అయింది, లేకపోతే మీరు బాడీలో ఏదన్నా మీకు పడని వస్తువు అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ రియాక్టివ్ అయ్యే వస్తువు ఏదన్నా తిన్నారు, లేదా అట్లాంటి వస్తువు ఏమైనా స్కిన్‌కి టచ్ అయింది. అది ఏదన్నా కావచ్చు. ఒక మెడిసిన్ కావచ్చు, ఒక ఫుడ్ కావచ్చు, లేకపోతే బయట వచ్చే డస్ట్ కావచ్చు, బయట పోలెన్ అంటామనమాట. పోలెన్ కావచ్చు, లేకపోతే వెదర్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చు. ఎస్పెషల్లీ మనం సిటీలో చూసుకున్నప్పుడైతే మనము బయట ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయో మనకే తెలియదు. ఆ పొల్యూటెంట్స్ వల్ల మనకు అలర్జీ ఉండొచ్చు, లేకపోతే ఇరిటేషన్ ఉండొచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ప్రజెంటేషన్ అనేది అలర్జిక్ సిమ్టమ్స్ డిఫరెంట్ పీపుల్‌లో డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే సివియర్ ర్యాషెస్ వచ్చేస్తాయి. అవును సార్. బాగా ర్యాష్ వస్తుంది, ఇచ్చింగ్ ఉంటుంది, అదేవిధంగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొంతమందికి ర్యాష్ ఉండదన్నమాట. ఎడిమా అంటాం. అంటే చేతులు ఉబ్బిపోవడము, కాళ్ళు ఉబ్బిపోవడము, ఫేస్ ఉబ్బిపోవడము, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా? అట్లా రావడము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుందండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజెంటేషన్ ఏదైనా కూడా మన లోపల ప్యాథాలజీ ఇదే అనమాట. మన బాడీ హైపర్ రియాక్టివిటీ ఉన్నదానికంటే ఎక్కువ రియాక్ట్ కావడాన్నే అది స్కిన్ పైన జరిగితే ఏంటంటే మనము అలర్జిక్ డర్మటైటిస్ అంటామన్నమాట. అంటే ఎక్కువగా స్కిన్‌కే ప్రాబ్లమ్ ఉంటుందండి. అలా ఎక్కువగా రియాక్ట్ అవుతే హార్మోన్స్ అనుకోవచ్చు. వేరే వేరే దగ్గర కూడా ప్రాబ్లం రావచ్చు. సో, మనకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు బయటపడేది స్కిన్ పైనే అనమాట. స్కిన్ ఏదైనా టచ్ అయిందనుకోండి స్కిన్‌కి, మన అలర్జన్స్ అన్నీ స్కిన్ లోపలికే వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ర్యాషెస్ కానీ, లేకపోతే ఎడిమా అని కానీ నేను చెప్పినట్లు ఎడిమా అంటే పఫీనెస్ ఆఫ్ ఫేస్, లేకపోతే ఇట్లా మనం ఇట్లా గట్టిగా గుచ్చితే కొంచెం హోల్ లాగా పడ్డము, ఇవన్నీ జరగడము, బాగా రెడ్‌నెస్ ఉండడము, ఇచ్చింగ్ ఉండడము, బర్నింగ్ ఉండడము, అదేవిధంగా టెండర్‌నెస్ అంటామనమాట. కొంచెం ఇట్లా టచ్ చేసిన వాళ్ళకి పెయిన్ రావడము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ మనము అలర్జిక్ డర్మటైటిస్‌లో చూస్తాం. అంటే వెదర్‌ని బట్టి ఉంటుందండి. ఎక్కువగా వింటర్ సీజన్‌లోనే కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. వెదర్‌తో కూడా ఉంటుందంటారా? యాహ్! డెఫినెట్‌గా అండి. సో, వెదర్‌కి దీనికి చాలా రిలేటెడ్‌గా ఉంటుంది. వెదర్‌కి దీనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కోస్టల్ ఏరియాలో ఉంటారు. వాళ్ళకి వింటర్‌లో రైనీ సీజన్‌లో ఏమవుతుంది హ్యూమిడిటీ ఎక్కువైపోతుందనమాట. హ్యూమిడిటీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనము ఇన్ని రోజులు సమ్మర్‌లో ఉన్నాం. సమ్మర్ నుంచి వింటర్‌గా మారుతుంది. మన స్కిన్ ఇన్ని రోజులు సమ్మర్‌గా అలవాటు పడింది. ఇప్పుడు వింటర్‌లోకి మారుతుంది. ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ వచ్చే టైంలో వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. అదేవిధంగా స్టార్టింగ్ ఆఫ్ ది స్ప్రింగ్ అంటామనమాట. సో, మనము మేలోనే మనము ఫస్ట్ ట్యూస్‌డేని ఏమంటామంటే వరల్డ్ ఆస్తమా డే అంటామనమాట. ఆస్తమా అనేది కూడా ఒక అలర్జీ. ఎందుకు మేలోనే పెడతాం ఫస్ట్ ట్యూస్‌డే ఆఫ్ మేలోనే ఎందుకు పెడదామంటే ఆ టైంలో ఏమవుతుందంటే స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. వరల్డ్‌లో మనకు ఉన్న స్ప్రింగ్ ఇక్కడ వరల్డ్‌లో చాలా కంట్రీస్‌లో స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందో ఎక్కువ పోలెన్ రిలీజ్ అవుతుందనమాట.
పోలెన్ కూడా వన్ ఆఫ్ ది పోలెన్ అంటే ఏంటంటే మనము పువ్వుని ఇట్లా కొట్టినప్పుడు కొంచెం డస్ట్ లాగా వస్తుంది చూసారా, అవును. దాన్ని పోలెన్ అంటాం అనమాట. అదంతా గాలిలోకి వెళ్ళి అదంతా స్కిన్ పైన పడి లేకపోతే లంగ్స్లోకి వెళ్ళి అలర్జిక్ సిమ్టమ్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. సో ఎన్వైర్న్మెంట్ కానీ లేకపోతే సీజన్స్ కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ అలర్జిక్ డర్మటైటిస్ పైన. కొంతమంది ఫుడ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే వెజిటేబుల్‌లో ఎక్కువగా బ్రింజాల్ తీసుకున్నా, పొట్లకాయ తిన్నా, ఇంకా నాన్ వెజ్ కొంతమందికి పడదంటారు. సో దానివల్ల ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అయితదంటారు స్కిన్? రైట్. సో మనం వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి, సో వెజిటబుల్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి, ఫైటో కెమికల్స్ అంటాం అనమాట. కొన్ని వేల ఫైటో కెమికల్స్ ఉంటాయి ఏ వెజిటబుల్ తీసుకున్నా. దాంట్లో ఏదన్నా వెజిటబుల్లో మీకు ఒకటో రెండో కెమికల్ పడలేదనుకోండి, సో మీ బాడీ ఆ కెమికల్స్ అలర్జీగా ఐడెంటిఫై చేసిందనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ అయ్యి దాని కూడా వస్తుంది. ఎక్కువ మనం వెజిటబుల్స్ చూస్తుంటాం. ఎట్లాంటి వెజిటబుల్స్ చూస్తుంటామంటే మనకు లోకల్ కాని వెజిటబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ఆ వెజిటబుల్ పుట్టింది పెరిగింది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఆ వెజిటబుల్ని తెచ్చున్నారు అంటే మనకు దానికి అలర్జిక్ రియాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఏదన్నా కొత్త వెజిటబుల్ వచ్చింది, మనం ఫారిన్ వెజిటబుల్స్ తింటున్నాము, లేకపోతే కొత్త ఇప్పుడు ఏంటి, మనం పాతకాలం నుంచి అంతా ఆర్గానిక్గా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు దానిపైన కెమికల్స్ వేస్తున్నారు. అదే కాకుండా హైడ్రోపోనిక్స్ అంటున్నారు. హైడ్రోపోనిక్స్ అనేది అసలు ఒరిజినల్ వెజిటబుల్సే కాదని నీళ్ళల్లో వెజిటబుల్స్ పెంచుతున్నారు. అట్లా అబ్నార్మల్ థింగ్స్, అబ్నార్మల్ బిహేవియర్స్, అబ్నార్మల్ వెజిటబుల్ రైజింగ్ మెథడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో అబ్నార్మల్ థింగ్స్ మనకు సంబంధం లేని కెమికల్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకు దాని హైపర్ రియాక్షన్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు చెప్పినప్పుడు మీట్ కూడా అంతే. మీట్ అనేది కూడా మనకు వేరే దగ్గర నుంచి వస్తుంది, దాంట్లో పొల్యూటెంట్స్ కలిసి ఉన్నాయి. కొంతమందికి రొయ్యలు అంటారు కదా, మనం ప్రాన్స్ అంటాం కదా, ప్రాన్స్ చూసినా కూడా దీంట్లో చాలా హైపర్ రియాక్టివిటీ అనేది ఫుడ్ వల్ల కూడా చాలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎలా కేర్ తీసుకోవాలంటారండి? ఒకవేళ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కేరింగ్ అంటే ఎలా తీసుకోవాలి? దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేయాలంటే మనకు ఏమి చేస్తే ఒక ఏదైనా పర్టికులర్ది తినడం వల్ల వస్తుందా, ఏదైనా పర్టికులర్ మెడిసిన్ వల్ల వస్తుందా, లేదంటే ఏదైనా పర్టికులర్ ఏరియాకి పోవడం వల్ల వస్తుందా, లేకపోతే మనం ఐడెంటిఫై చేయాలి. చాలా మటుకు చాలామందికి నాకు 100 కేసెస్ కానీ వస్తే ఆల్మోస్ట్ 90 మంది కేసెస్ చెప్పేస్తారు. సార్ నాకు పీనట్స్ తింటే వస్తుంది, పాలు తాగితే వస్తుంది, లేకపోతే బ్రింజాల్ తింటే వస్తుంది, కొన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ తిన్నా కూడా. డ్రై ఫ్రూట్స్ తిన్నా, కొంతమందికి పల్సెస్ తిన్నా వస్తుంది. సో డిఫరెంట్ అవి ఐడెంటిఫై చేసి దాన్ని స్టాప్ చేయాలన్నమాట. అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఏదైతే ఆ టెండెన్సీ ఉందో హైపర్ యాక్టివిటీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, ఆ టెండెన్సీని కరెక్ట్ చేసి మనకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ఇట్లాంటి అలర్జీస్ని, ఇవే కాదు స్కిన్ అలర్జీస్ కానీ, రెస్పిరేటరీ అలర్జీస్ కానీ, లేకపోతే అలర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట. కళ్ళు బాగా రెడ్ అయిపోవడము, ముక్కులోంచి నీళ్లు రావడము, చెవులు అంతా ఇచ్చింగ్ రావడం, ఏ అలర్జీస్కైనా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మనము అలర్జీస్ని బాగా ట్రీట్. అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందా అండి ఒకవేళ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం స్కిన్కి సంబంధించి? స్కిన్కి సంబంధించిందండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకు ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేట్ ఉంటుంది. సో 80% మందిలో ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇంకా 20% మందిలో ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేర్గా నాకు 100లో ఒకటో రెండో కేసెస్ ఫెయిల్ అవుతాయి, డెఫినెట్గా ఫెయిల్ అవుతాయి అలర్జిక్ రైనైటిస్ స్కిన్ అలర్జీస్లో. సో మనం సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 98% మంచి సక్సెస్ రేట్ ఉంటుందని స్కిన్ అలర్జీస్లో చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.